ఇది అంత అన్యాయం సార్. ఈత చేతగానే వాళ్ళని చేత కొట్టి నీళ్లలో తోసాడు. మళ్ళీ ఈత కొట్టకూడదన్న చేతులు ఎరక్కొట్టేశాడు. కాళ్ళు ఎరక్కొట్టడానికి నేను దొరకలేదు, పరిగెత్తేసాను, కానీ పట్టేసుకున్నాడు. இது போதும் எனக்கு. இந்த கேஸ் மட்டும் எனக்கு போதும். இது வந்து மர்டர் அட்டெம்ப்ட். இதை வச்சு அவன் கதையை முடிச்சிடுறேன். இப்போ எங்க இருக்க? అయిన రూమ్ లో. సార్, ఏడుకొండలవాడ వెంకటరమణ, నేను చూస్తుందంతా నిజమేనా? డీజీపీ వర్మగారేగా మీరు నన్ను గుర్తుపట్టలేదా? అదేంటి అలా అడిగావు? నువ్వు నాకు రథం వచ్చావు, నిన్నెలా మరుస్తాను? మీరేంటి ఇలా వచ్చారు? మేము అందరం ఇక్కడున్న గుడికి వచ్చాము. మా అమ్మాయి కోసమే ఇక్కడికి వచ్చా. భారతి, ఇతను ఎవరు నీకు తెలుస్తుందా? లేదు, గుర్తులేదు. పేరు చెప్తే నీకు గుర్తు రావచ్చు. విజయవాడలో హోటల్ నడిపించే గహన్ అనే కుమారు. నమస్తే అండి. మా జీవితాంతం మా ఫ్యామిలీ అంతా నీకు రుణపడి ఉంటాము. యాక్సిడెంట్ అయ్యి అన్ టైంలో మధ్య రోడ్లో పడిపోయినప్పుడు తీసుకెళ్లి కాపాడావు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ తర్వాత నేను ఎంత యాక్టివ్ గా ఉన్నానో పోలీసు వాళ్ళు చెప్తారు. విజయవాడలో ఉన్న ఒక బీస్తోని రక్తమే నా బాడీలో రమ్ము సైడ్ ఇష్యూ అయిపోయింది. బ్రాంతి మరి సైడ్ డిష్ కన్ చేయాలి. పచ్చిమిరకాయలు ముక్కలు ముక్కలుగా కోసి గుడ్లు వేసి ఇప్పుడే మర్చిపో. రా బాబు. అవును, ఆ గుడ్డ ఎక్కడ ఉంది? గుడితో పడి. అయ్యయ్యా, అక్కడ పెట్టారా? ఈ హోటల్లో ఉన్న బార్ని లీజుకి తీసుకున్నాను సార్. పెద్దగా లాభం ఏం లేదనుకోండి. మనకి మన టిఫిన్ కొట్లనే లాభం ఎక్కువ సార్. బార్లో ప్రతి క్షణం గొడవలు కొట్లాట్లు, మేనేజ్ చేయలేకపోతున్నాం. నేను వచ్చినప్పుడు చూశాను, కింద లోకల్స్ ఉన్నారు. ఎప్పుడు స్టే చేసే హోటల్ అనే ఈ చోట్లోనే రూమ్ బుక్ చేసుకున్నాను. కానీ ముందులా ఇప్పుడు స్టాండర్డ్ లేదు. స్టాండర్డే లేదు సార్. ఈ హోటల్లో బొత్తిగా స్టాండర్డే లేదు. మేనేజ్మెంట్ మొత్తంలో ఫ్రాడ్సే ఉన్నారు. చెప్పుకునేలా ఒక్కడు కూడా లేదు. నమస్కారం. ఏంటండి నమస్కారం ఇలా కట్టు పెట్టుకున్నారు? వీడు వాడి మనిషి. ఎవరు మనిషి? కుమార మనిషి. ఓ, వాడు తెలుసా మీకు? எங்கடாவ? ఎవరు? குன்னிமோன். రీగుల్ షూట్ లో ఉన్నారు. இப்போ பாரு. ఈ రోజు ఆడు అయిపోయాడు. సార్, నా ఇంక లోకల్ ఎస్ఐ సార్. నువ్వే వచ్చేసావా? నేను పిలవాలని అనుకున్నా. హీస్ మిస్టర్ కుమార్. నాకితను చాలా ఇంపార్టెంట్. ఇతనే ఈ ప్లేస్ లో బార్ నడిపిస్తున్నాడు. ఇతనికి కావాల్సిన అన్ని హెల్ప్ మీరే ముందు నుంచి చేయాలి. సార్, కింద కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతాను. ఆ గుడితో వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, నేను వెళ్ళి చూసేస్తాను. సరే సరే, మీరు కూడా వెళ్ళొచ్చు. నాకు హెల్ప్ అంటే కాల్ చేస్తా. సార్ సార్ సార్, ఏంటి సార్ బొత్తిగా ప్రేమలో నడుస్తున్నారు? ఎప్పుడు ఇలా టెరిఫిక్ గానే ఉంటారా? నా బార్కు ఒక సెక్యూరిటీ కావాలని ఆ భగవంతుని ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాను. నాతో మంచిగా ఉన్నారంటే డీజీపీ గారితో చెప్పి ఇప్పుడు సబ్గా ఉన్న మిమ్మల్ని సర్కిల్ గా మార్చేస్తాను. డీజీపీ గారు లోపలే ఉన్నారు సార్, కాస్త చూసి ప్రవర్తించండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమయ్యా, ఏమైంది? அவன் வந்து டிஜிபியோட ஆளு. என்னால ஒண்ணும் பண்ண முடியாது. வெயிட் பண்ணி பாப்போம். అంటే మన డబ్బు గోదాట్లో పోసినట్టేనా? హలో సార్, నేను లక్ష్మిని. లక్ష్మి, నేను నీలా కంపెనీ నుంచి మీ హోటల్ కొనడానికి ఫోన్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ ఫ్లైట్లో నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. ఈ ఏనుగును కడిగి నా చేతులు అరిగిపోయేలా ఉన్నాయిరా. రుద్ది ఆ ఏనుగు అరిగిపోతేమో చూసుకోరా. అరే పోరా, దీనికి మనం స్నానం చేయిస్తున్నామా లేదా మనకి ఇది స్నానం చేస్తుందని అర్థం కావడం లేదు. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఐ డోంట్ నో సార్. పట్టు బాగా పట్టు, నీళ్ళు పట్టు. ఏమిటయ్యా అది? చూస్తుంటే తెలియట్లేదంటే దీని పేరే ఏనుగు. ఇక్కడ ఎందుకు స్నానం చేపిస్తున్నారు? అలా అంటారు? ఏనుగు స్నానం చేసి అంత పెద్ద పాత్ర ఉందా? బాగా రుద్ది కడగరా. ఇలా చూడండి, దీని మీద కోపడడం వల్ల లాభం లేదు. యజమాని వెహికల్ ని కడగడానికి పర్మిషన్ అగ్రిమెంట్ లో రాసుందండి. ఎవర్రా మీ యజమాని? హలో యజమాని, మిమ్మల్ని ఒక హాఫ్ కు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకో హాఫ్ కు మీరు డబ్బులు ఇచ్చారు. వదిలిపెట్టను. దిస్ ఇస్ బ్యాడ్ బిహేవియర్. సార్, అది నాకు తెలీదు సార్. వీళ్ళు ఎవరో సమ్ లోకల్స్. సారీ సార్. ఇదిగో సారు, ఈ ఏరికి ఇంగ్లీష్ లాంటివి తెలియవు, తెలుగులో చెప్పండి, అర్థం చేసుకుంటుంది. సార్ ప్లీజ్ సార్. ఇక్కడికి రాకముందు నేనేమనుకున్నానంటే ఇది నెల్లూరులోనే నెంబర్ 1 హోటల్గా ఉంటుందని ఆశించాను. అది మాత్రమే కాదు, మిస్టర్ మోహన్ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ హోటల్ని నేను కొనడానికి వచ్చాను. ఐఎమ్ సారీ. ఇది టేక్ ఓవర్ చేసుకునేందుకు నీలా గ్రూప్కి కొంచెం కూడా ఇష్టం లేదు.
సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ఏమిటి అంకుల్ ఇదంతా? మా నాన్న జీవితాంతం ఫారిన్ కంట్రీలో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టిన హోటల్. మా నాన్న కల ఇది. ఈ హోటల్ ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఉందని మా నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు. ఎంతో నమ్మకంతో మీ దగ్గర అన్నిటినీ అప్పచెప్పి. ఇక్కడ చూడమ్మా, నువ్వు పుట్టక ముందే మోహన్ సార్కి నేను తోడుగా ఉన్నవాణ్ణమ్మా. నువ్వు నన్ను సందేహపడకూడదమ్మా. ఒక వారంగా జరుగుతున్న విషయాలేమ్మా ఇవన్నీ. మన బార్ ఇంతకాలంగా నష్టాల్లోనే కదా నడుస్తోంది, కాబట్టి ఈసారి లీజ్కి ఇద్దామని నిర్ణయించుకున్నాం. అడ్వాన్స్ తీసుకోకుండానే అగ్రిమెంట్ రాసింది. నోట్ ద పాయింట్. కానీ ఆ అగ్రిమెంట్ తో సంబంధించిన పార్టీకి కొంచెం ఇబ్బంది వచ్చింది. ఈ హోటల్ని ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నాడమ్మా వాడు. ఎదిరించినందుకు నా 2 చేతులు ఎరక్కొట్టేశాడు. అతనికి మనమంటే ఎందుకింత కోపం? అదే కదా విచిత్రం. పిల్లి గుడ్డిదైతే ఎలక కూడా ఎగిరెగిరి తన్నుద్దంట. అంతే కదా సార్? అవునమ్మా. ఆయన పేరేమిటి? కుమార్ అంటమ్మా. ఏంటి కుమారా? పేరు చాలా అందంగా ఉంటది. చేసే పనులన్నీ ఎంతో చిరాగ్గా ఉంటాయి. నేను అతని వెంటనే చూడాలి. నువ్వు తీసుకెళ్లి చూపించవయ్యా. వెళ్ళమ్మా. రండి మేడం, రండి. వెళ్ళమ్మా. అయ్యో, ఈవేళ దేన్ని ఎరకొడతాడో ఏమో. దేవుడు ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తానే ఉన్నాడు కదా. ఇప్పుడు కుమార్ రూపంలో వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. వీడి ద్వారా మనకి కొంచెం టైం దొరికింది. దీన్ని చంపి హోటల్ సొంతం చేసుకుంటా. మీరు ఇక్కడే ఉండండి, వాడు ఉన్నాడో లేదో చూసొస్తాను. మీ ఇల్లు ఎక్కడ బాసు? నీ ముఖానికి అద్దాలు కూడానా? తృప్తిగా తాగివారండి. ఈరోజు పగల పట్టుకుండా అవుతాను. ఓ పసుపు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఆ బార్ కౌంటర్లోనే తగలడ్డాడు. ఓకే, మీరు రండి. అయ్యో వద్దు, కాళ్ళు కూడా ఎరక్కొడితే నేను ఎలా తిరిగి వెళ్ళాలి? ఛ, గగను, నిన్ను చూడడానికి వస్తే ఎవరో వచ్చారు చూడు. వీళ్ళ సంగతి చూడు. ఎవర్రా అక్కడ? తాగండి, తాగుతూ ఉండండి, తాగి వాంతులు తీసుకోండి. ఛ, సగం దొరికిస్తే వ్యాపారం అవ్వకుండా అలాగా. ఆ బక్కోడిని చూసా మీరందరూ భయపడుతున్నారు. నీకు అతను చూసి భయం వేయలేదా? నాకు అతన్ని చూస్తే భయంగా లేదు. చూడమ్మా, మనిషిని చూసి నువ్వు మోసపోవద్దు. లోకల్లో పక్కా లోకల్లో కచ్చిరా పార్టీ. హలో, ఇతన్ని ఇక్కడి నుంచి పంపించే వెపన్ నా దగ్గర ఉంది. హలో హలో, నేను లక్ష్మిని. ఏ లక్ష్మి? ఏంటి ఇంత త్వరగా మర్చిపోయారు? ఓ, పాత లక్ష్మి. ఏం పాత లక్ష్మి? ఈవిడ మన ఊర్లో ఉండే లక్ష్మి. నైట్ డ్యూటీ పూర్తయ్యాక మన హోటల్కి వచ్చి ఫోన్ చేస్తారు. అది సరే గాని నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? ఇలా ఫోన్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ముందు పెట్టే. యువర్ మిస్టేకన్. ఆ? నేను మీరు అనుకుంటున్న లక్ష్మిని కాదు. నేను లక్ష్మి మేనన్. నన్ను ఒక క్రిటికల్ స్టేజ్ లో మీరు హెల్ప్ చేశారుగా. నన్ను బండిలో కూడా డ్రాప్ చేశారు కదా. ఓ, ఆ లక్ష్మి. గగన్ గురించి ఎవడో చెప్పు 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 చెప్పు. నేను మిమ్మల్ని కలవాలి, అది కూడా అర్జెంటుగా. ఏంటంత అర్జెంటు మీకు? నేను చెప్తానుగా. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మా నాన్నగారి ఊళ్ళో హోటల్లో ఉంటున్నాను. మీరు ఫ్రీగా ఉంటే ఇప్పుడు మనం మీట్ అవుదామా? మీట్ అవ్వచ్చు. ఎక్కడికి రమ్మంటారు? సమ్మర్ బ్రిడ్జ్ కి. ఇదిగో వెంటనే బయలుదేరుతాను. ఆహా, ఏడుకొండవాడ వెంకటరమణ, నేను చూస్తున్నదంతా నిజమేనా? ఇక్కడేం చేస్తున్నారండి? మనిద్దరం జీవితంలో మళ్ళీ కలుస్తామని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకు నన్ను రమ్మన్నారు? నేను మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగితే కాదని అంటారా? విషయం ఏమిటో తెలియకుండా ఎలా చెప్పగలనండి? మీరు ప్రమాణం చేస్తేనే ఏమిటో చెప్తాను. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు నేను ఆ టైప్ కాదు. ఏంటా టైపు? అదేనండి, పెళ్లి కాని బ్యాచులర్ని, అందులోనూ వయసులో ఉన్న అమ్మాయికి నేను ఎలా మాట ఇవ్వగలను? మా నాన్నకి చెప్పకుండా నేనే పని చేయనండి. తొందరపడి మనం ఏదో ఒకటి చేసి మన పెళ్ళైన తర్వాత ఏదైనా గొడవలు వచ్చాయంటే పెద్దవాళ్ళైన వాళ్ళు రావాలి కదండి. అయ్యో, నేను అలా చెప్పడం లేదు. కాదా? కాదు, మనమే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాం. మనం కాదు, మీరు. అవునవును, ఒకసారి చేసి చూపించండి. ఒట్టేసి చెప్తున్నాను, ముందు విషయం ఏంటో చెప్పండి.
మాకు ఈ సిటీలో ఒక హోటల్ ఉంది. రోడ్ సైడ్ హోటలా? కాదు, 5 స్టార్ హోటల్, హోటల్ రాజ్ ప్యాలెస్. అక్కడ మా బార్ని ఒకడు లీజ్కి తీసుకున్నాడు. అది ప్రపంచంలో లేని ఒక అగ్రిమెంట్ వేసుకుని. ఓరి నాయను, ఒకవేళ ఇది గోపాలకృష్ణ కూతురు అయి ఉంటుందా? అతని పేరు తెలుసు తెలుసు తెలుసు. తెలుసా? ఖచ్చితంగా తనకంటూ ఒక పేరు ఉంటుంది కదా. ఒక లోకల్ అయిన పేరే. కుమార్. ఏంటి? ఆ మనిషి కుమార్ 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 కుమార్. అటువంటి వాళ్ళకి కుమార్ అనే పేరు ఎక్కువగా ఉంటుంది. వాడి మొహం వాడును. కొండ వాడు ఎప్పుడైనా చూసారా? మరి స్టూపిడ్, బ్లడీ, కాంట్రీ, వేస్ట్ ఫెలో. ఆయన తిట్టడం మానేసి ముందు ఏ పని మీద వచ్చారో చెప్పండి. కమ్ టు ద పాయింట్. అతను మనసులో ఏదో దాచుకొని మమ్మల్ని పగ తీర్చుకుంటున్నాడు. మా హోటల్ స్టేటస్ ఏమీ లేకుండా చేశాడు. అది అనుకుంటేనే చిరాగ్గా ఉంది. ఇడియట్. ఆయన గురించి బయట బాగా చెడుగా విన్నట్టున్నారు, అందుకే వ్యతిరేకిస్తున్నారు. వాడి చేతిలో ఉన్న అగ్రిమెంట్ తీసేసుకుని వాడిని కొట్టి తరిమేయాలి. మీ వల్లే ఇది జరుగుతుంది. నాకు హెల్ప్ చేయరా? నిజం చెప్పాలంటే ఇది పెద్ద తలనొప్పి కేసే. వాడిని అక్కడి నుంచి తరిమి కొట్టాలంటే కొంచెం కష్టమైన పనే. నాకు ఒట్టు వేశారు. అందుకే నేను ఏ అమ్మాయికి ఒట్టానని చెప్పింది. ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తే మీరు ఊహించని గిఫ్ట్ మీకు ఇస్తాను. ఊహించని గిఫ్ట్ ఇస్తే ఏం లాభం? ఊహించే గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. మీరు పెద్ద కిల్లాడి. అలా అయితే కుమార్ అనే యూసెస్ ని పక్కన పెడదాం. ఆ తర్వాత మన ఇద్దరం కలుసుకుందాం, గిఫ్ట్ చేతులు మార్చుకుందాం. అప్పటి వరకు ఒక స్మాల్ బ్రేక్. లేదో ఇద్దరు హోటల్లో పని లేకుండా సెల్లాగా అయిపోయారు. వీళ్ళే పని తీసే ముందు మీరే ఎక్కడికైనా వెళ్ళిపోండి. వేరే మంచి హోటల్ ఏమైనా మీకు చెప్పమంటారా? నాతో పాటు రారా? పెళ్లి చేసుకుని జాలీగా మీ పాట సంతోషంగా. రే, గోపాలకృష్ణ కూతురుందా? ఉంది, కానీ నేను ట్రై చేయలేదు. రౌండ్ ఫేసా? నేను అసలు తన మొక్కని చూడలేదు. ఖచ్చితంగా తనే ఉంటుంది, అనుమానమే లేదు. ఈ అమ్మాయి నమ్మ భగవంతుడా, నేను ఇంత దూరం కష్టపడి ఇష్టపడి ముద్దిచ్చి నాతో పాటు ఈ ఊరికి తీసుకొచ్చి వదిలిపెట్టింది. వీడి కూతురు అని తెలుసుంటే పేక మీద కాలేసి తొక్కేసేవాడిని. నాకే అర్థం కాలేదు. అర్థమైందిరా. రేయ్, ఇక్కడ ఎవరిని చూస్తే భయపడతారు? నన్నే కదా. నన్నే కొట్టి తరిమేమని చెప్పి నన్నే హెల్ప్ అడుగుతుందిరా. నేనెవరిని? బాబుకి బాబుని కదా. తన స్కూల్లోను కాలేజీలోను నేర్చుకున్నటువంటి విద్యని నేను తనకి నేర్పిస్తాను. నేను ఎవరైనా పిల్లకి ఇంకా తెలియట్లేదు.